హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ కొబ్బరి అన్నము చేసే విధానం అయితే చాలా సింపులేనండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మొత్తం కూడా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ పప్పుల్ని. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తురుముకున్న కొబ్బరి పొడిని 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేకపోతే కొబ్బరి మాడిపోతుంది. కొబ్బరి తురుముకోవడం కానీ టైం పడుతుంది అనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకుంటున్నాను. కొబ్బరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం అయితే లేదు. వెంటనే ఇక్కడ నేను ఉడికించుకున్న 1 కప్పు అన్నాన్ని వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయినట్టే. మీకు కావాలనుకుంటే లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కూడా గార్నిష్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.